నా పేరు మహారాజ్. మీరు చూస్తున్నారు 'మహారాజ్ మోటివ్' ఛానల్. ఈ వాయిస్ ఇన్ని చానా రోజులైంది గదా! చెప్పి నాకు గూడా చానా రోజులైందనమాట. నీకు ఆల్రెడీ ఒక వీడియో చేసినా. ఇకపై నేను వీడియో చేయొచ్చు, చేయకపోవచ్చు అని జెప్పి. ఆ వీడియో వచ్చి కూడా ఆల్రెడీ 2, 3 మంత్స్ అయిపోయింది. నాకు టైం తీసుకోవడానికి ఇన్ని రోజులైందనమాట. ఆల్రెడీ నేను చానా థంబ్‌నెయిల్స్ చేసి పెట్టుకున్నా. ప్రతీదీ ఇప్పుడు 'కమల్ హాసన్' గారు, 'రజనీకాంత్' గారి మూవీ గురించి అప్డేట్ గాని, ప్రతి 'ధురేందర్' గురించి గాని, మిగతాది మన 'అల్లు అర్జున్' గారి మూవీ గాని, 'పెద్ది' గురించి మూవీ గాని, 'ఎన్టీఆర్' గారి గురించి మూవీ గాని, ప్రతీది ఎవ్రి డీటెయిల్స్ అనమాట. నిన్న 'గరికపాటి' గారి న్యూస్ గురించి గూడా చేద్దాం అనుకుంటూనే నాకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల, కొన్ని ఇష్యూస్ వల్ల ఏందంటే వీడియో చేయలేకపోయినా. సరే ఇప్పటి నుంచి చాలా టైం అయిపోతుంది గదా! టైం తీసుకొని మరీ చేద్దాము అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాననమాట. ఓకే. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. నేను ఈరోజు మీ ముందుకు రావడానికి ఏందంటే మెయిన్ టాపిక్ వచ్చేసి మనకి ఒక రోజు అంటే మనకొక రోజు గాదు. నేను ఈరోజు మీతో మాట్లాడబోయే 'ఒక రోజు' అనే మూవీ గురించి. అది సాయి పల్లవి గారిది. ఆల్రెడీ అందరూ చాలామంది టీజర్, ట్రైలర్ చూసుంటారు. తెలుగులోనే చాలా అద్భుతంగా ఉంది. నేను ఈ స్పెషల్‌గా అంటే ఇంకా ఒక వారం గ్యాప్ తీసుకొని స్టార్ట్ చేద్దాం అనుకున్నా. స్పెషల్‌గా నేను స్టార్ట్ చేయలేకపోయాను. ఇది నాకు తెలిసి కూడా ఈరోజు నేను దాన్ని చూసినా. ఎమ్మటే స్టార్ట్ చేసేద్దామని చేశాను. ఎందుకంటే ఈ మూవీ ఏదైతే టీజర్ ఉందో ఒక జపాన్ మూవీ, కొరియా మూవీ అనుకుంటా. దానికి సిమిలారిటీస్ ఉన్నాయన్నమాట. దానికి దగ్గరగా ఉంది. నేను ఆల్రెడీ మీకు వీలైతే ఇక్కడ థంబ్‌నెయిల్ ఇస్తా. ఈ మూవీ నేను ఆల్రెడీ ఓటీటీలోనే చూసి చానా రోజులైంది. ఒక 1 మంత్ అయిపోయిందనుకుంటా. అప్పటి నుంచి వీడియో చేద్దాం, చేద్దాం ఇది చానా బాగుంది కదా మూవీ అని నేను మళ్ళీ చెప్తున్నా ఇక్కడ థంబ్‌నెయిల్ ఇస్తా చూడండి. ఈ మూవీ గురించి చేద్దామన్న ఒక క్యూరియాసిటీ అలాగే ఉంచానన్నమాట. ఇదొక ఫీల్ గుడ్ మూవీ ఇది. మన కొరియాలోనో, జపాన్ అనేది మూవీ ఇది. ఆ మూవీ పేరు 'ఈవెన్ ఇఫ్ దిస్ లవ్ డిసపియర్స్ టునైట్' అనే ఒక మూవీ అనమాట అది. ఒక నవల ద్వారాగా అంటే ఒక నవల నుంచి పుట్టుకొచ్చిన ప్రేమ కథ ఈ మూవీ. ఈ మూవీలో చెప్పుకోదగ్గ విషయాలు గొప్పగా ఏముండవు. ఒక చాలా సింపుల్ ప్లాట్ అనమాట. అలా మెల్లగా ఎళ్ళిపోద్ది. ఎలాంటి మసాలా సీన్స్ ఏముండవు. ఎలాంటి రొమాంటిక్ సీన్స్ కూడా ఏముండవు. చాలా సింపుల్‌గా క్యారీ అయ్యి ఎళ్ళిపోతుంటది. దీంట్లో ట్విస్ట్ వచ్చేసి మనకి ఇంటర్వెల్ కల్లా ఒక ట్విస్ట్ రివీల్ అయిపోద్ది. ఆ ట్విస్టే చెప్పినా గదా! దీంట్లో మాకు ఆల్రెడీ చాలా మందికి తెలిసిపోయి ఉంటది. ఈ సినిమా ట్రైలర్ ఏదైతే చూసిర్రో వాళ్ళకి అది అమ్మాయికి గతం మర్చిపోవడం. ఒక రోజు తెల్లవారితే తను ఆల్రెడీ తన గతం తనకు గుర్తుంటది. మళ్ళీ మర్చిపోతూనే ఉంటది. ఇంకోటి మెయిన్ ప్లాట్ ఏందంటే సెకండ్ ప్లాట్ ఏదైతే ఉందో అది సినిమాలో చూపించలేదనమాట. నేను ఆ హీరో క్యారెక్టరైజేషన్ దీనికి చాలా దగ్గర పోలికలున్నాయి. అది చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే సినిమా స్పాయిల్ అవ్వచ్చు. అది చాలా మెయిన్ నా సినిమాకైతే. దానివల్ల ఇంకోటి క్లైమాక్స్‌లో గూడా ఒక బీభత్సమైన క్లైమాక్స్ అది గూడా. దీనికి గూడా చానా మంది అంటే గెస్ అయిపోవచ్చు. కాకపోతే ఇది ఒక సింపుల్ ప్లాట్ అనమాట. అలా మెల్లగా ఒక ట్రైన్‌లాగా వెళ్ళిపోతూనే ఉంటది. దాని ప్రతి స్టేషన్‌లో ఆగినట్టు పోతూ ఒక ట్రైన్ జర్నీలాగా ఉంటది మూవీ. చాలా బావుంటది. చక్కగా ఉంటది. చూడదగ్గ మూవీ అనమాట. ఒక సింపుల్ లవ్ స్టోరీ. ఒక సింపుల్‌గా మనం ఫీల్ గుడ్‌గా చూడాలి. దీని నుంచి మనం ఏమి ఆశించకూడదు అనుకున్న ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఎందుకంటే ఇది ఒక ట్విస్టరీ మూవీ కాదు. ట్విస్టులుండవు, ఏముండవు. జస్ట్ 1, 2 ట్విస్టులు. అది గూడా మనకు అబ్బా! అనిపించేంత ఉండవు. కానీ సినిమా చూస్తున్నట్టు లీనమైపోతాం. ఈ సినిమాలో క్లైమాక్స్‌లో ఒక డైలాగ్ ఉంటదనమాట. ఆ డైలాగ్ ఏంటిదంటే, "గాయపు మచ్చలు మానకపోవచ్చు. కానీ బాధ నిరంతరం ఉంటుంది." ఈ డైలాగ్ తోటి సినిమా ఎండ్ అయిపోతుంటది. చాలా చక్కగా మూవీ అనమాట. చాలా చక్కని మూవీ. ఆ సినిమా లాగానే దీంట్లో ఏందంటే, ట్రైలర్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఈ మూవీ ఏదైతే ఉందో 'ఈవెన్ ఇఫ్ దిస్ లవ్ డిసపియర్స్ టునైట్' అనే మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో చూసినా అనుకుంటున్నా. అది ఎందుకంటే చానా రోజులైంది అంత గుర్తులేదు. నెట్‌ఫ్లిక్స్ ఒకసారి ఎళ్లి చూడండి. లేదా కామెంట్ కూడా నేను పిన్ చేస్తా. ఎందుకంటే మీరు ఒకవేళ చూడాలనుకున్న వాళ్ళు నాకు కింద కామెంట్ చేయండి. నేను కామెంట్‌లో పిన్ చేసేస్తా. దేంట్లో ఏ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఉందనేది. అలాగే మూవీలో మనకి హీరోయిన్ ఏదైతే ఉందో తన గతం అనమాట. తను నిద్రపోయి లేసిందంటే అది నైట్ గాని, పగలు ఎప్పుడన్నా గాని తను నిద్రపోయి లేచిందంటే తనకి గతం గుర్తుండదు. జరిగిపోయిన విషయాలు ఏమి గుర్తుండవు. ఆ మూవీ మన కొరియా మూవీలోనో, జపాన్ ఏదో ఆ మూవీలో అయితే మనం ఎగ్జాక్ట్‌గా మనం తన గతం తనకు గుర్తుండదు కాబట్టి తను ఈరోజు జరిగిన విషయాలు, సంఘటనలు తను ఎప్పటికప్పుడు డైరీలో రాసుకుంటూ ఉంటది. ఆ డైరీలో రాసుకున్న విషయాలు తను చూసుకొని ఓహో! నాకు ఇలా జరిగిందని కొత్త వ్యక్తులు ఇలా పరిచయమయ్యారు. ఆ వ్యక్తుల పేర్లు గాని, వాళ్ళని గాని, వాళ్ళ బొమ్మలు గాని వేసుకుంటూ ఉంటుంటది. నెక్స్ట్ డే చూసి ఆ డైరీ చూసి ఆ డైరీ ఫాలో అయ్యి కొత్త వ్యక్తులు ఎవరైతే కలిసిందో మళ్ళీ వాళ్ళని రిటర్న్ కలుస్తూ ఉంటది. అది కొరియా మూవీ గురించి చెప్తున్నా. ఈ మూవీలో అంటే కొన్ని చేంజెస్ చేసి ఉండొచ్చు. హీరో క్యారెక్టరైజేషన్ అయితే మటుకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ గాని, హీరో క్యారెక్టరైజేషన్ యాజ్ ఇట్ ఈజ్ దీంట్లో ఉన్నట్టే ఉన్నాయన్నమాట. ఆ మూవీకి అర్థం కూడా ఏందంటే ఇది ఒకరోజు వెళ్ళిపోయాడు హిందీలో ఏక్ దిన్ మెయిన్‌గా చెప్పాలంటే ఈ మూవీలో మెయిన్ లీడ్‌గా చేస్తుంది మన సాయి పల్లవి గారు. ఇంకొకటి ఆమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ అనమాట. గతంలో అతని మూవీ కూడా ఏదో ఒకటొచ్చింది. చూసినా ఇది 'అర్జున్ రెడ్డి' హీరోయిన్ అబ్బా! ఆ మూవీ కూడా చాలా బాగుంటదది. అదొక బయోపిక్ అనమాట అది కూడా. నేను కూడా ఆ సినిమా ఓటీటీలో చూసాను. చాలా చక్కగుంటది. తన నటన కూడా చాలా బాగుంటది. ఈ మూవీలో కూడా చాలా చక్కటి నటన కనబరుస్తుందనమాట. చాలా చక్కగా చూపిచ్చారు. అతను తర్వాత విషయం తర్వాత
ఈ ట్రైలర్‌లో అయితే ఒకరి నుంచి ఒకరు బానే నటన చేశారు. సెకండ్ ఫిల్మ్ అని అంతలా లేకుండా బాగా అతని క్యారెక్టర్ తగ్గట్టు అతని క్యారెక్టర్ ఇలాగే ఉంటది. చాలా మంది అనుకుంటారు. ఏంది ఇతని క్యారెక్టర్ ఇలా ఉంది. కొంచెం డిఫరెంట్‌గా ఉంది అనుకుంటున్న వాళ్ళకి నేను చెప్తున్నా. ఈవెన్ ఇఫ్ దిస్ లవ్ డిసపియర్స్ టు నైట్ అనే మూవీ ఏదైతుందో దీని అర్థం ఏందంటే, ఈ రాత్రిలోగా ఈ ప్రేమ మాయమైపోతే అనే దానికి అర్థం అనమాట. అది ఒక నవల అంటే ఒక జపనీస్ నవల నుంచి పుట్టుకొచ్చిన ప్రేమ కథ అంట అది. దాంట్లో ఒక నవలను యూజ్ చేసుకొని బేస్ చేసారంట. అది జపనీస్‌లో చాలా ప్రాచుర్యం చెందిన నవలంట అది. ఈ సినిమా గూడా ఎందుకంటే నేను జపాన్‌లో చూసినప్పుడు ఆ సినిమాని నేను అంత ఫీల్ అవ్వలే. ఎందుకంటే చెప్పినా గదా! చాలా చక్కగా అలా ఒక ఫ్లోలో ఎళ్ళిపోతుంటదనమాట. ఈ మూవీ ఒక తెలుగులో తీసుంటే ఎలా ఉంటది అని నేను ఒక ఉద్దేశంతో అనుకుంటున్నప్పుడు డెఫినెట్‌గా ఈ ట్రైలర్ చూసి నేను షాక్ అయిపోయినా. ఇంకొకటి వాటితో పాటు 'ట్రైన్ టు భూషణ్' అని అందరికి తెలిసే ఉంటది. 'డాంగల్' తర్వాత మన 'ప్రభాస్' గారి స్పిరిట్‌లో ఉండని ఎలాగైతే అనుకున్నారో అతను మెయిన్ లీడ్‌లో కూడా చేసిన మూవీ 'ట్రైన్ టు భూషణ్' అది కూడా చాలా బావుంటది. ఇలాంటి మూవీలు మన తెలుగులో ఎందుకు రావు అన్న ఒక క్యూరియాసిటీ ఉంటది. అది క్లైమాక్స్ గాని బీభత్సం అనమాట. ఇప్పుడు ఈ మూవీ గురించి చెప్పుకుంటే ఈ మూవీ కూడా అదే. నేను అంటే ఆ పెయిన్ అనేది అంత హై ఇవ్వలేదనమాట. ఈ మూవీ చూస్తుంటే కొరియన్ మూవీ ఏదో ఇది జపనీస్ మూవీ ఏదైతుంది చూస్తుంటే నాకంత హై ఇయలే మూవీ. చూస్తుంటే ఒక ఆర్డర్‌లో ఎళ్ళిపోతాననమాట. తెలుగులో దీన్ని చానా నాకు తెలిసినంత వరకైతే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. మన ఇండియన్ మూవీస్ అంటే ఎలా ఉంటాయి, పెయిన్ అంటే మామూలుగా ఉండదు. ఈ మధ్య చెప్పిన 'తేరా ఇష్క్ మెయిన్' అని ఆమె తెలుగులో 'అమర్ కావ్యం ధనుష్' గారి మూవీ అది కూడా యమ్మ మామూలు బీభత్సం కాదు అది. ఆ సినిమా చూస్తే గుండె బరువెక్కిపోవాల్సింది. అలా ఉంటాయి మనోళ్ళు చూసి డెఫినిట్‌గా నేను ఈ సినిమా చూడండి అని సజెషన్ డెఫినిట్‌గా మీకిస్తా. ఎందుకంటే మీరు ఒకవేళ జపాన్‌లో జపనీస్ మూవీ ఆ మూవీ కూడా ఒకవేళ చూడాలనుకుంటే డెఫినిట్‌గా కింద కామెంట్ చేయండి. మీకు ఆ మూవీ లింక్ గాని ఆ మూవీ ఏ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో ఉంది. మీరు ఎలా టైప్ చేయాలో మొత్తం స్టెప్ బై స్టెప్ ఫస్ట్ కామెంట్‌లో పిన్ చేస్తా. మీరు అడిగితే మాత్రమే. ఇంకొకటి మనం వీళ్ళ మూవీ గురించి సాయి పల్లవి, జునైద్ ఖాన్ గారి మూవీ గురించి మాట్లాడుకున్నాం. ట్రైలర్ చానా చక్కగా ఉంది. ఒక సాంగ్ గాని, అది గాని, ఇది గాని 2 మినిట్స్ పైనే ఉంది ట్రైలర్ గూడా. నాకైతే చాలా బాగా నచ్చింది. దానికి దీనికి కంపేర్ చేసుకుంటే ఏమో మూవీ అలా గూడా ఉండొచ్చు. మన తెలుగు నేటివ్ దగ్గొచ్చు, అనూప్ మారవచ్చు. ఎందుకంటే జపాన్‌లో ఫారిన్ కల్చర్ ఏమి లేదబ్బా! దాంట్లో చెప్పినాగా ఒక ఫ్లోలో ఎళ్ళిపోతే చాలా చక్కని మూవీ అది. ఇక్కడ మార్చడానికి ఏందంటే ఫీల్ ఎక్కువ క్యారీ చేసుండొచ్చు మన తెలుగు మూవీలో. ఎందుకంటే ఈ మన ఇండియన్ మూవీలో ఫీల్ చానా క్యారీ ఉంటది దాంట్లో. నాకు తెలిసినంత వరకైతే ఈ సినిమా చూసి వచ్చే ప్రతి ఒక్కడు గుండె బరువెక్కిపోతా ఉంటది. ఆ విధంగా డిజైన్ చేసుంటారు. ఆ నవల ప్రకారం చూసుకుంటే లేకపోతే ఈళ్ళేదన్నా కొత్తగా కొంచెం క్రియేట్ చేసుకొని, కొంచెం యాడ్ చేసుకొని ఒకవేళ తీసి ఉండొచ్చు. రాయపాలెం ఒకరోజు మూవీ ట్రైలర్ అని కొడితే యూట్యూబ్‌లో అవైలబుల్ ఉంది. చూసేయండి 5,00,000 పైనే చూసారు. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఎవరైతే ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కావాలనుకుంటున్నారో డెఫినిట్‌గా ఈ సినిమా చూడండి. అలాగే 'జునైద్ ఖాన్' గారు అలా మన 'సాయి పల్లవి' గారు నటించిన ఈ మూవీ మే 1 తారీఖున థియేటర్స్ ముందుకు రాబోతుందంట. మేబీ చానా 1 మంత్ గ్యాప్ ఉంది. నేను కూడా ఈగర్‌లీగా వెయిట్ చేస్తున్నా. ఈ లవ్‌ని ఫేస్ చేయడానికి ఇది ఎలా ఉంటదో ఏమో నాకైతే చానా క్యూరియాసిటీ ఉంది. చెప్పినాగా ఆ మూవీకి ఈ మూవీకి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయని నేను చెప్పిన. హీరో క్యారెక్టరైజేషన్ కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ అనమాట. దాన్ని మీరు ఒకవేళ ముందే చూడాలనుకుంటే కింద కామెంట్ చేయండి. నేను ఆ మూవీ లింక్ ఇస్తా. లేకపోతే ఆ మూవీ ఏ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఉందో చెప్తా. డైరెక్ట్‌గా మీరే ఎళ్లి ఓపెన్ చేసుకోవచ్చు. ఆ మూవీ టైటిల్‌తో సహా ఎలా ఓపెన్ చేయాలో నేను చెప్తా. ఓకే. వీడియో అయితే ఇంతటితో ముగిసింది. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.